హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆంధ్ర తెలంగాణ రుచులు. ఈరోజు మనం బతుకమ్మకి పెట్టే నైవేద్యాలు సత్తుపిండిలు ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ముందుగా నేను ఒక కప్పు చక్కెర తీసుకొని దాన్ని బాగా మెత్తగా పొడిగా చేసి పెట్టుకున్నాను. ఇక్కడ నేను పెసర్లు, పల్లీలు, నువ్వులు, బియ్యము పొడులు చేసుకున్నాను. ఫస్ట్ పెసరపిండి ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ఇక్కడ నేను ఒక కప్పు పెసర్లు తీసుకొని కొంచెం దోరగా వేయించుకున్నాను. ఇవి వేగాక ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇవి చల్లారిపోయాక ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పొడిలాగా చేసుకోవాలి. వీటిని కావాలంటే ఒకసారి పల్స్ చేసుకుని తర్వాత ఆ పొట్టు కూడా తీసేసి చేసుకోవచ్చు, కానీ నేను అలాగే పొట్టుతో పాటు చేశాను. సో ఇది పొడిలా అయ్యాక ఇలా ఒక బౌల్లోకి తీసి పెట్టుకొని చల్లారనివ్వాలి. తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ కప్పు ఇందాక మనము పొడి చేసి పెట్టుకున్నాం కదా చక్కెర, అది వేసి కలుపుకోవాలి. కొంచెం షుగర్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకా ఒక 2 టేబుల్ స్పూన్స్ పొడి వేసి కలుపుకోవచ్చు. ఇంకా దీంట్లోకి ఒక 3-4 టీ స్పూన్స్ నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలిసేలాగా కలుపుకున్నాక దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటే సరిపోతుంది. పెసరపిండి రెడీ అయిపోయింది. తర్వాత ఇప్పుడు బియ్యం పిండి ఎలా చేసుకోవాలో చూద్దాము. దీంట్లోకి నేను ఒక హాఫ్ కప్పు బియ్యం తీసుకున్నాను. దీన్ని దోరగా వేయించుకోవాలి. బియ్యంని ఇలా వేయించుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకొని దీన్ని కూడా చల్లారనివ్వాలి. ఈ బియ్యం చల్లారాక ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పొడిని కూడా ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లారనివ్వాలి. చల్లారాక దీంట్లోకి ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో ఆ కప్పుతో ఒక 1/4 కప్పు చక్కెర పొడి వేసి కలుపుకోవాలి. ఈ బియ్యం పిండి చక్కెర అంతా బాగా కలిసాక ఇప్పుడు దీంట్లోకి 1-2 టీ స్పూన్స్ నెయ్యి వేసుకొని మళ్ళీ నెయ్యి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. బియ్యం సత్తుపిండి కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఇప్పుడు పల్లీలతో సత్తుపిండి ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికోసం నేను ఒక కప్పు పల్లీలు తీసుకొని వీటిని కూడా దోరగా వేయించుకున్నాను. పల్లీల్ని ఇవి వేగాక ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకొని చల్లారనివ్వాలి. చల్లారాక మీకు ఇష్టమైతే పొట్టు అలాగే ఉంచేసుకోవచ్చు, లేదంటే పొట్టు కూడా రిమూవ్ చేసేసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/4 కప్పు వరకు చక్కెర పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుంటే మెత్తగా పొడిలాగా వచ్చేస్తుంది. అంతే అండి, పల్లి సత్తుపిండి కూడా రెడీ అయిపోయింది. దీన్ని కూడా ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు నువ్వులతో సత్తుపిండి. దీనికి కూడా నేను ఒక హాఫ్ కప్పు నువ్వులు తీసుకుని కొంచెం దోరగా వేయించుకున్నాను. ఇవన్నీ దోరగా వేగాక ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకొని చల్లారనివ్వాలి. ఇవి చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. మిక్సీలో వేసుకొని పొడిలాగా చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/4 కప్పు చక్కెర పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ తిప్పేసుకుంటే అంత బాగా కలిసిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. అంతే అండి, నువ్వుల పొడి కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇదంతా చల్లారాక ఒక బౌల్లోకి తీసి పెట్టేసుకుంటే సరిపోతుంది. నువ్వుల పొడి కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి మలీదా ముద్దలు, అది ఎలా చేయాలో చూద్దాము. దీనికోసం నేను ఒక కప్పు, ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నానో ఆ కప్పుతో ఒక 1.5 కప్పు వాటర్ తీసుకొని అవి కొంచెం మరగాలి. మరుగుతున్నప్పుడు పిండి తీసుకొని దాంట్లో వేసి కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకి దించేసుకొని దీన్ని మూత పెట్టేసుకొని ఒక 5-10 నిమిషాలు అలాగే పక్కన ఉంచేసుకోవాలి. ఇప్పుడు ఒక 10 మినిట్స్ తర్వాత దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీన్ని మెత్తగా చపాతీ పిండి కంటే ఇంకొంచెం మెత్తగా ఉండేలాగా కలుపుకోవాలి. కావాలంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవచ్చు. నేను ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా చపాతీ ముద్దలాగా కలుపుకున్నాను. దీన్ని ఇలా అంతా మెత్తగా కలుపుకున్నాక 2 భాగాలుగా విడదీసుకొని రొట్టెలు చేసుకోవాలి. ఈ రొట్టెల్ని మామూలు రొట్టెల కంటే కొంచెం మందంగా చేసుకోవాలి. అండ్ కాల్చుకోవడం కూడా అంత ఆ రొట్టెలు కాల్చినట్టుగా కాల్చుకోకుండా
కొద్దిగానే కాల్చుకోవాలి. ఇప్పుడు ఒక కవర్కి నెయ్యి అప్లై చేసుకొని దీన్ని ఇలా చేత్తో అయినా ఉత్తుకోవచ్చు, లేకపోతే మీకు కష్టంగా ఉంటే ఇలా చపాతీ కర్ర తీసుకొని దానికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని ఇలా చపాతీ లాగా కూడా రోల్ చేసుకోవచ్చు. రొట్టెలు ఇలా కొంచెం మందంగా ఉండేలాగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక పెనం పెట్టుకొని పొయ్యి మీద అది వేడెక్కాక పెనం మీద వేసుకొని కాల్చుకోవాలి. ఈ రొట్టెల్ని లైట్గానే కాల్చుకోవాలి, మామూలు రొట్టెల్లాగా మరి ఎక్కువగా కాల్చుకోకూడదు. ఇలా ఒకవైపు బబుల్స్ వస్తున్నప్పుడు తీసి ఇంకోవైపు కూడా తిప్పుకొని కాల్చుకోవాలి. ఇలా కొంచెం కాలాక ఒక గిన్నెలోకి తీసుకొని పెట్టుకొని దీంట్లోకి మనం ఏ కప్పుతో అయితే బియ్యం పిండి తీసుకున్నామో దాంట్లో 1/2 కప్పు బెల్లం తురుము తీసుకోవాలి. నేను 1/2 కప్పు బియ్యం పిండి తీసుకున్నాను కాబట్టి 1/2 కప్పు బెల్లం తురుము తీసుకున్నాను. ఇది ఇలా అంతా వేసి స్ప్రెడ్ చేసేసి మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక రొట్టె కూడా చేసుకుందాము. దీన్ని చేతితో చేస్తున్నాను. చేతికి ఇలా కొద్దిగా వాటర్ పెట్టుకుంటూ చేసుకోవాలి, లేకపోతే పిండి అనేది చేతికి అతుక్కుంటూ ఉంటుంది. ఇలా రౌండ్గా అంతా ఒత్తేసుకుంటే సరిపోతుంది. రొట్టె తయారైపోయింది. ఇప్పుడు దీన్ని కూడా ఇందాక కాల్చుకున్నట్టుగా లైట్గా కాల్చుకోవాలి. 2 వైపులా ఇలా కాల్చుకొని తీసి ఇప్పుడు అదే బౌల్లో వేసేసుకోవాలి. అంటే లోపల ఈ వేడికి ఆ బెల్లం అనేది కరిగిపోతుంది. మూత పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి. చూడండి, బెల్లం అంతా కరిగిపోయింది. ఇప్పుడు ఇదంతా మ్యాష్ చేసేసుకోవడమే. ఇదంతా ఇలా పిసికేసుకొని దీంట్లోకి ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ముద్దలాగా కలుపుకొని మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఉండలు చేసేసుకోవడమే, లడ్డూల్లాగా చుట్టేసుకోవాలి. ఇలా కొద్దిగా పిండి తీసుకుంటూ ఇలా లడ్డూల్లాగా చుట్టేసుకుంటే సరిపోతుంది. మలీదా ముద్దలు లేదా మలీదా లడ్డూలు రెడీ అయిపోయినాయి. బతుకమ్మకి పెట్టే నైవేద్యాల్లో ఇది కూడా ఒకటి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ.